సామాజిక వర్గానికి సంబంధించిన విషయాలు పక్కన పెడితే రెండు విషయాల్ని ముఖ్యంగా పాత్రికేయ మిత్రులతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఒకటి, అటు దక్షిణం నుంచి కానీ వస్తే పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లాగా ప్రకటించడం జరిగింది, ప్రకాశం జిల్లాగా ప్రకటించడం జరిగింది, గౌరవ ఎన్టీఆర్ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాగా ప్రకటించడం జరిగింది, అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఇవన్నిటినీ కూడా చూసిన తర్వాత స్వాతంత్ర సమర యోధుడు అల్లూరు సీతారామరాజు గారి జిల్లాగా ప్రకటించడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఇద్దరిని కూడా ఇప్పుడు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు, ఈవెన్ సిపాయిల తిరుగుబాటు కన్నా ముందుగా స్వాతంత్ర సమరానికి శంఖారావం పూరించినటువంటి సైరా నరసింహారెడ్డి, అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి జిల్లాని, ఆయన కర్నూలు జిల్లాలో పుట్టడం జరిగింది. ఆ జిల్లాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమని నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అలా చేసినట్లయితే ఒక స్వాతంత్ర సమర యోధుడికి, ఒక సామాజిక వర్గాలకి చూడకుండా మనం ఈ యొక్క పేర్లు పెట్టినట్లయితే వారిని, ఆ యొక్క సామాజిక వర్గాన్ని గౌరవించినట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మన హయాంలో ఎలాగైతే మా యొక్క అప్పట్లో ప్రియతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పేరుతో కడప జిల్లాని నామకరణం చేశారో, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాగా ప్రకటించమనని నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాను ఈ సందర్భంగా. ఇక ఈ యొక్క భవన నిర్మాణానికి సంక్షేమ సంఘం, రెడ్డి సోదరుల సంక్షేమ సంఘం యొక్క భవన నిర్మాణాన్ని పూర్తిగా దానికి అయ్యే ఖర్చులు నేనే భరిస్తాను అని అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఈరోజు రెడ్డి సోదరుల ఆత్మీయ సభకు హాజరు కావడం నాకు నిజంగా చాలా సంతోషదాయకరమైనటువంటి విషయం. ఈ యొక్క సమావేశం రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది. ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను, నేను ఒక వ్యవసాయదారుణ్ణేనని మరొక్కసారి ఎన్ని కామెంట్స్ అయినా చేయొచ్చు. చాలామంది ఇంటర్నెట్, సోషల్ మీడియా మూలంగా చాలా సెటైర్లన్నీ వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఎప్పుడు మా యొక్క తండ్రి గారు వ్యవసాయవేత్తే, నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి వివిధ పదవులు చేసిన తర్వాత తిరిగి రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది. నేను ఏ పార్టీలో చేరలేదు. కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు, ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు, ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు. నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి, చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికా ముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను ఈరోజు మీరు అడిగినటువంటి సమయానికి నాకు ఆ ఉద్దేశం లేదు. అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా, లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను.
రెండేళ్ళు కావస్తుంది, దగ్గర పడుతుంది. ఒక్క సంవత్సరం. జనవరి 25వ తారీఖున నేను రాజ్యసభ సభ్యత్వానికి, జనవరి 26వ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇంచుమించుగా సంవత్సరం రోజులు నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను. అంతేగాని రాజకీయాల్లో నేను ఏ కామెంట్స్ కూడా ఏది వ్యాఖ్యానించలేదు, ఎవరిని గురించి మాట్లాడలేదు. అటు ప్రతిపక్షం గురించి కానీ పాలకపక్షం గురించి కానీ నేను ఎక్కడ మాట్లాడినటువంటి సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా ఈ ఆత్మీయ సమావేశానికి ఇంచుమించుగా సంవత్సరం రోజుల తర్వాత వచ్చి పాత్రికేయ మిత్రులతో నేను మాట్లాడాను. సార్, మీరు ఎంత వ్యవసాయం చేసుకుంటున్నామన్నా గత ప్రభుత్వంలో మీరే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. విజయసాయి రెడ్డి అంటే ఒక మారుమోగినటువంటి పేరు. సో ఇప్పుడు ఆ అనుభవంతో ఈ దగ్గర రెండేళ్లు కావస్తున్నటువంటి కూటమి పాలన ఎలా ఉంది అంటే, ఆ అనుభవంతో విజయసాయి రెడ్డి గారు ఏం చెప్తారు? కూటమి పాలన ఎలా ఉంది, ప్రతిపక్షం పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది ఈరోజు నేను చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అది అవసరమైనప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కూటమి పరిపాలన ఎలా ఉంది, ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా చెప్తాను. ఇవ్వలేదు. అప్పట్లో నాకు ఈ ఐడియా రాలేదు. ఇప్పుడు ఈ తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత ఒక 10 నెలల కాలంగా నాకు ఉన్నటువంటి సమయంతో నేను వివిధ పుస్తకాలను చదువుకుంటూ, నేను వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపినటువంటి నేపథ్యంలో ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది. దాన్ని సభాముఖంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. నేను సభాముఖంగా ఒకటే తెలియజేసుకున్నాను. నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలని, రెడ్డిక సామాజిక వర్గం కానీ, యాదవ సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం కానీ, వెలమ సామాజిక వర్గం కానీ, ప్రతి సామాజిక వర్గాన్ని, ఇంకా మన కాళింగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ, ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి స్థానం అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను కల్పించానని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఫిషర్మెన్స్ ముఖ్యంగా ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చి, యాదవులకి ఒక బీచ్లో ఒక కృష్ణుడి విగ్రహం పెట్టించాను. ఫిషర్మెన్కి, మత్స్యకారులకి బీచ్లో ఒక టెంపుల్ కూడా కట్టించాను. ప్లాట్ఫామ్ వేసి టెంపుల్ కట్టించడం జరిగింది, వాళ్ళ దేవతలను పూజించుకునే దానికి. నా వంతు కృషి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను సంతృప్తికరంగా నిర్వహించాను. కులాలకు అతీతంగా, అంటే కుల మత భేదాలు లేకుండా నేను చేశాను అన్నటువంటిది సగర్వంగా నేను చెప్పుకుంటా ఉన్నాను. సార్, ఒత్తిడి లేవంటున్నారు, కానీ ఒక వైసీపీ గవర్నమెంట్లో ఒత్తిడి లేవు అని నేను చెప్పలేదు. ఒక వెలిగిన వ్యక్తి విపరీతమైనటువంటి ఒత్తిడి నా పైన వచ్చింది. ఒత్తిళ్లకు లొంగలేదు, భయపడలేదు. ప్రలోభాలకు లొంగే వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి కాదు, భయానికి లొంగేటటువంటి వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి కాదు అని నేను మీకు తెలియజేస్తాను. అటువంటి వ్యక్తి ఎందుకు ఈ మార్పు, వ్యవసాయం వైపు ఎందుకు అంతగా మరలిపోయారు? ఒక వెలిగినటువంటి వ్యక్తి అంతటి మార్పుకి కారణం ఏంటంటారు? మారినటువంటి రాజకీయ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను గతంలో చెప్పినట్టుగా మా యొక్క అధినాయకుడి చుట్టూ ఉన్నటువంటి కోటరి, నా పట్ల వ్యవహరించినటువంటి తీరు, మా నాయకుడు వారి మాటలు విని నేను ఒక అంతర్మథనానికి లోనై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేగాని వేరే ఇంకా ఏది కూడా కాదు. ప్రధానంగా వైసీపీలో మీరు నెంబర్ 2గా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు లేకపోవడంతో ఒక చాలా కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఒక గ్యాప్ ఉంది అనేటటువంటి దీనిలో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మేము వెళ్తున్నాము.
నేను అట్లయితే అలా భావించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమర్థుడు. ఆయన పార్టీని మేనేజ్ చేసుకోగలడు. నేను ఒక్కటే ఆయన్ని అభ్యర్థిస్తున్నాను, చుట్టుపక్కల ఉండేటటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు వినవద్దు అని ఒక్కటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. వారి మాటలు, నిబద్ధత లేని వ్యక్తుల మాటలు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని ఆయన తప్పుదారి పట్టించుకోవద్దు అని నేను విన్నవించుకుంటా ఉన్నాను. నాకు తెలియదు, నేను భవిష్యత్తు వాడిని నేను వినిపించలేను, నాకు ఆ సామర్థ్యం లేదు. సార్, మీరు మనం చేసినటువంటి ట్వీట్ని కూటమి ప్రభుత్వం తమకు అనుగుణంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మీరు ఆ ట్వీట్ అర్థమైంది మొన్న సబ్మిట్ తాలూకు. నేను ఒకటే చెప్తా ఉన్నా, చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీలందరూ కూడా, అన్ని పార్టీలు ప్రజలను ఎలా మభ్య పెడతారు అన్నటువంటిది ఇది ఒక ఉదాహరణ. మీరు 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పట్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడం జరిగింది. అప్పట్లో నాకు తెలిసి 3 or 5 బిజినెస్ సమ్మిట్లు పెట్టారు ఆయన. పలుసార్లు స్విట్జర్లాండ్లో డావోస్కి వెళ్ళడం జరిగింది. కొన్ని లక్షల కోట్లకి ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి 2014లో బాబు గారు అధికారంలోకి వచ్చారు. 2019 వరకు పరిపాలన చేశారు. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2 or 3 సమ్మిట్లు పెట్టడం జరిగింది. నాకు గుర్తుండేంత వరకు 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది 2019లో, 2024 వరకు పరిపాలించింది. అప్పుడు కూడా నాకు తెలిసి ఒక 2 సమ్మిట్లు జరిగాయి. ఈ యొక్క కరోనా పోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా ఇదే రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు ఎంటర్ కావడం జరిగింది. ఈ ఎంఓయూల తంతంతా కూడా ఈ ఇన్వెస్టర్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక మిథ్య, ఒక ఫార్స్. ఇది ప్రజలను మభ్యపెట్టే దానికోసంగానే రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ఉపయోగించుకుంటున్నాయే తప్ప చిత్తశుద్ధితో జెన్యూన్గా నిజంగా ఎంటర్ అయ్యేటటువంటి ఎంఓఈలు చాలా చాలా కొద్దిగా ఉంటాయని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రీసెంట్గా జరిగినటువంటి ఇన్వెస్టర్ మీట్లో మనకు గుర్తుండే ఉంది. ఇప్పుడు 13 లక్షల కోట్ల రూపాయలు నుంచి 600 పైసలకు ఎంఓయూలు ఎంటర్ అయ్యారు. నేను ట్వీట్ కూడా చేశాను. ఆ ట్వీట్ని ఎవరు ఏ రకంగా అన్వయించుకున్నా నాకైతే అభ్యంతరం లేదు. నా యొక్క ఉద్దేశం, రాజకీయ నాయకులు, రాజకీయ పక్షాలు ప్రజలను మభ్యపెడుతున్నాయి అన్నటువంటి పాయింట్ని మాత్రం నేను మెసేజ్ని పంపించదలుచుకున్నాను. అది నా యొక్క ఉద్దేశం. సార్, లిక్కర్ స్కామ్ నిందితుడు వాసుదేవ్ రెడ్డి అక్టోబర్గా మాట్లాడారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? ఇది ప్రస్తుతం విచారణలో ఉన్నటువంటి విషయం. దీని గురించి నేనేం మాట్లాడుకోను. సార్, రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రెడ్డిలకి చైతన్యం కావాలని మీరు కోరారు. దానికి మీ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి? దానికి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా ఉంటారు? మీరే చూస్తారు కదా, వెయిట్ చేయండి, తొందర ఎందుకు. సార్, ఏ బుక్స్ చదువుతున్నారు? వ్యవసాయం ఏ వ్యవసాయం చేస్తున్నారు? బుక్స్ వల్ల వచ్చిన మార్పులు ఏంటి సార్? ఒక పుస్తక పఠనం అనేటటువంటిది ఒక గొప్ప విషయం. నేను మామూలుగా నాకు ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్టు ఖగోళ శాస్త్రం. నేను ఏదో చార్టెడ్ అకౌంటెంట్ అయ్యాను, కానీ ఎక్కువ పుస్తకాలు నేను ఖగోళ శాస్త్రం గురించి, ఆస్ట్రానమీ గురించి తెలుసుకుంటాను. కొన్ని పుస్తకాలు చరిత్రను గురించి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. చరిత్ర కానీ, లేకుంటే జియాలజీ కానీ, లేకుంటే
జీవరాశుల పరిణామక్రమం కానీ లేకుండా ఉంటే ఖగోళ శాస్త్రం గురించి పుస్తకాలు ఎక్కువగా నేను చదువుకుంటాను. దానిలో ఉన్నటువంటి ఆనందం నిజంగా అనిర్వచనీయం. గతంలో భీమిల్లో ఇల్లు కట్టుకుంటాను, ఇక్కడ అందుబాటులో ఉంటాను, వ్యవసాయం చేస్తాను. మీకు తెలుసు కదా, భీమిల్లో ఇల్లు కట్టుకోవాలనంటే ఎవరు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారనేది మీ అందరికీ కూడా తెలుసు, పత్రికా విలేకరులందరికీ. వాటికన్నిటికీ భయపడేటటువంటి వ్యక్తిని కాదు. దాని గురించి నేను వ్యాఖ్యానించను, అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. సార్, అయితే 2029లో ఏదైనా పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం మీ సొంత పార్టీ ఏమైనా పెడదాం? నేను చెప్పాను కదా, ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు. మీరేమన్నా కోరుకుంటున్నారా? మీరేం కోరుకుంటున్నారో చెప్పండి, నేను విని గమనిస్తాను. వైసీపీలో ఉన్న అసంతృప్తివాదులు మీ నాయకత్వాన్ని కోరుతున్నారు. అంటే కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను. హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటారు కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న. అంటే రెడ్డి అంటే సార్ మీరే చెప్పారు, రెడ్డి అంటే పాలకుడు అని చెప్పి. ఒకప్పుడు పాలించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి మరి సైలెంట్ మళ్ళీ పాలకుడు కాకూడదు అని ఏదైనా ఉందా? కాకూడదని కాదు, అదే అంటున్నాను సార్. అటువంటి వ్యక్తి ఆ పాలకుడు ఎందుకు స్తబ్దుగా ఉంటున్నాడు, ఎప్పుడు మళ్ళీ ఆ ఛాన్స్ తీసుకుంటారు అని. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పిలిపేమని వచ్చిందా జాయిన్ అవ్వాలి? ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈ రోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు, నేను చేరే ఉద్దేశము లేదు. సార్, మీ ఇప్పుడే చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి ఏదైతే గురువు గారు చెప్పారు, ఆయన కేవీపీ ఎలా అయితే సాధ్య ఉందో మీకు జగన్ గారికి అంత పెంకాలు బంధం అంటారు. అలాంటి వ్యక్తిని దూరం చేసే వ్యక్తి కోటరీ ఎవరు సార్? అంత వ్యక్తులు ఎవరున్నారు సార్ అవతల వైపు? మీకు తెలిసి నన్ను అడగడం అని అన్యాయం. మీకు తెలుసు, ఇప్పుడు ప్లాన్లు మాడిఫై చేయమన్నాము. ప్లాన్స్ మాడిఫై చేసిన తర్వాత ఈ 1.62 ఎకరాలు ఏదైతే ఉందో దీన్ని ఇంకా కొంచెం విస్తరించాలన్నటువంటిది నా ఉద్దేశం. ఇంకొక ఎకరా ఈ సైడ్ కానీ ఎవరైనా అమ్మితే దీన్ని కొని ఒక 2.6 ఎకరాలు చేసి భవనాన్ని విశాలంగా సామాజిక వర్గానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలన్నటువంటిది నా సంకల్పం. భవన నిర్మాణం అయ్యేటటువంటి ఖర్చు నేను భరిస్తాను. దీన్ని ఎక్స్పాండ్ చేసేదానికి వాళ్ళు సామాజిక వర్గం నుంచి విరాళాలు. సార్, శ్రీకాకుళం మీద ఏమైనా కొంచెం ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? నేను శ్రీకాకుళం మాత్రమే ఎందుకు, మీరే చెప్పారు కదా. మీరు చెప్పారు ఏమని, నేను ఇంతకు ముందు నెంబర్ 2 కాకపోయినా నేను నెంబర్ 2 అని మీరే చెప్పారు. నేను దానికి కూడా ఏమనలేదు. మీరు చెప్పినట్టుగా నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక్క శ్రీకాకుళం జిల్లా మీదనే ఎందుకు ఫోకస్ పెడతాను? పెడితే రాష్ట్రం 13 జిల్లాల మీద పెట్టాలి, అంతే కదా. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా మీకు ఒక విషయం చెప్పాలి. వైఎస్ఆర్సీపీలో చేరినప్పుడు 2011 నుంచి నేను వైఎస్ఆర్సీపీతోనే అటాచ్ అయ్యాను, 2025 వరకు. ఈ యొక్క 10 సంవత్సరాల కాలం అంటే ఇంచుమించు 14
13-14 సంవత్సరాల కాలం అన్ని జిల్లాల్లో, ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి 13 జిల్లాలకి ఒక్క కడప జిల్లా తప్ప మిగతా 12 జిల్లాలకి ఏదో ఒక సమయంలో నేను రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను, కేంద్ర కార్యాలయంలో పనిచేశాను. నేను ఉత్తరాంధ్రకే పరిమితం కాలే, ఉత్తరాంధ్రకి ఎక్కువ కాలం పనిచేశాను. మిగతా అన్ని జిల్లాల్లో కూడా పనిచేసినటువంటి అనుభవం నాకుంది. కాబట్టి ఒక్క శ్రీకాకుళం జిల్లాకే పరిమితం అవుతానన్నటువంటిది కరెక్ట్ కాదు. శ్రీకాకుళం జిల్లాకి చేయాల్సిందంతా కూడా చేస్తాను అని నీ సభ. హైకమాండ్ ఒత్తిడితోనే టీటీడీ లడ్డూలోని కల్తీ నెయ్యిని అడ్డుకోలేకపోయామని చెప్పి ధర్మారెడ్డి అన్నారు. విచారణలో ఉంది కదా కేసు, దీని గురించి నేను కామెంట్ చేయొచ్చా? కోర్టు పరిధిలో ఉన్నటువంటిది, విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని గురించి మనం మాట్లాడుకుందాం.